మరి భారతదేశ పరిస్థితి చూస్తే చాలా దుఃఖకరమైనటువంటి ఒక భయానకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏ రాష్ట్రం చూసినా, ఏ వ్యక్తిని చూసినా అదే ఆలోచిస్తూ నిద్రపోతున్నారు, అదే ఆలోచిస్తూ కనబడతా ఉన్నారు సమాజం అంతా కూడా. ఎందుకంటే మళ్ళీ గనక బీజేపీ గెలిస్తే, రాజ్యాంగం మార్చేస్తే మన దేశ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఒక భయ ఆందోళనలో ప్రతి ఒక్కరు కూడా కనబడతా ఉన్నారు. దీనికి ఒక ఖచ్చితమైన పరిష్కారం లేదా ప్రజలందరూ ఏ విధంగా ఆలోచించాలి? మరి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇది ఒక మలుపు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దీని పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఎలా కలిగి ఉండాలి ప్రజలందరూ? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు. తర్వాత వారు చాలా స్థిర సంకల్పం కలిగిన వాళ్ళు, అనుకున్నది తప్పకుండా చేస్తారు. ఇంకా వాళ్ళను ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి బలమైన శక్తులందరూ కూడా వాళ్ళను అగ్రపీఠాల్లో కూర్చోబెట్టారు. వాళ్ళకు ఒక 25 మంది అట్లాగా కోర్ థింక్ ట్యాంక్ సెంట్రల్ కమిటీ ఉంటుంది ఆర్ఎస్ఎస్లో, పెద్దలందరూ తలపండిన వాళ్ళు చేసిన తీర్మానాల ప్రకారమే ప్రధానమంత్రి అయినా హోంమంత్రి గారైనా నడుచుకుంటారు, పరిపాలన చేస్తారు. అది ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి డిసిప్లిన్. సో వాళ్ళు దే ఆర్ కమిటెడ్ టు చేంజ్ ఇండియా ఫ్రమ్ ఏ సెక్యులర్ కంట్రీ into a religious theocracy. మత సంబంధమైనటువంటి థియోక్రాటిక్ కంట్రీ, డెమోక్రాటిక్ కాదు, థియోక్రాటిక్ కంట్రీ, జస్ట్ లైక్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా is an Islamic theocratic country. This is they want to make India into a Hindu theocratic country. కాబట్టి వాళ్ళకి గనక అవకాశము ఇస్తే 100% షూర్గా వారు ఇది చేస్తారు. ప్రస్తుత రాజ్యాంగం ఇప్పటికే 100 సవరణలకు లోనైంది. అయితే రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ సవరణలన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళు మౌలిక స్వరూపాన్ని మార్చేసేటట్లుగా డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. కనుక ఆ భయము అందరికీ ఉంది. మీరు అన్నమాట కరెక్ట్. దేశమే భయపడుతుంది. మరొకటి అదే జరిగితే పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. ఇక్కడ నేను సకల జనులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అసలు మానవునికి ప్రాథమిక హక్కులు ఉండాలని, ఇవి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ అని ఎలా నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారు? ఆలోచన స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్, భావ ప్రకటన స్వాతంత్ర్యం. ఈ ఆలోచన స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యంలో ఒక భాగమే దేవుణ్ణి గూర్చిన మన ఆలోచన స్వాతంత్ర్యం, అంటే మత స్వాతంత్ర్యం. ఆ భావాలు ప్రకటించే హక్కులో భాగంగా నువ్వు నమ్మిన మతాన్ని కూడా ప్రకటించుకోవచ్చు అనే స్వాతంత్ర్యం. రైట్ టు లివ్, బ్రతకడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి ఒకరిని చంపడం అనేది నేరం. వాడిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు ఉంది. నీకు హక్కు ఉంది, వాడికి హక్కు ఉంది. వాడి హక్కును నువ్వు భగ్నం చేయవు. ఇలాగా రైట్ టు లివ్, right to think your own thoughts and express. ఇటువంటివన్నీ ఫండమెంటల్ రైట్స్ అని ఎవరు చెప్పారు? ఎందుకు ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే, ఇప్పుడు ఈ విషయాలలో స్వేచ్ఛ ఎక్కడ లేదో, ఆలోచన స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యము, బ్రతికే హక్కు, బ్రతకడానికి ఏదైనా ఒక పని చేసుకునే హక్కు, ఈ హక్కులు ఎక్కడైతే మనుషులకు ఇవ్వబడలేదో అక్కడల్లా తిరుగుబాటు జరిగింది.
కనుక ఇప్పుడు ఏదో ప్రజలకు ఐడియా లేదు సరిగా వీళ్ళు ఏం చేస్తారనేది. సార్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ లేవు ఇప్పటి నుంచి మీరు మీ ఇష్టం వచ్చిన మతాన్ని నమ్మకూడదు, ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేయకూడదు. అలా చేస్తే కనుక మీకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు, మీకు ఏ విధమైనటువంటి సంరక్షణ ప్రభుత్వం నుంచి ఇవ్వబడదు అని ఇలాంటి రాక్షస చట్టాలు కనుక వాళ్ళు చేస్తే ఈ 100 కోట్ల జనాభాలో కనీసం అంటే 150 కోట్లు అనుకోండి, ఇప్పుడు అందులో కనీసం 75 కోట్ల మంది తిరగబడతారు. A human being will not be happy without these fundamental rights. కనుక ప్రజలు రెచ్చిపోకుండా, ఉద్రేకానికి లోను కాకుండా, తిరగబడకుండా, ఎటువంటి గొడవలు చేయకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని పడుకునే పరిస్థితి కల్పించాలంటే ప్రతి మానవునికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు సౌదీ పరిస్థితి వేరు. అక్కడ ఎప్పుడో మధ్యయుగాలలో ఇస్లాం వ్యాపించినప్పుడు అప్పుడు మహమ్మద్ ప్రవక్త యొక్క టీచింగ్స్, తర్వాత వాళ్ళ యొక్క తల్వార్ కత్తితోనే వ్యాపించింది ప్రారంభంలో ఇస్లాం. కనుక ఆ రోజుల్లో ఇక అప్పటి దేశ సామాజిక పరిస్థితులను బట్టి అక్కడ 100% ముస్లింసే ఉన్నారు. కనుక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భావ ప్రకటన స్వాతంత్రం ఇచ్చినా కూడా వాళ్ళు ఇస్లాం రైట్ అనే మాట్లాడతారు. భావ స్వాతంత్రం ఇచ్చినా కూడా వాళ్ళు అల్లాహు అక్బర్ అనే ఆలోచిస్తారు. కనుక అక్కడ ప్రజలందరి యొక్క ఆలోచన ఎలాగుందో వాళ్ళ చట్టం కూడా అలాగే ఉంది. కనుక అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. భారతదేశం అట్లా కాదే, ఇక్కడ బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మైనారిటీ అని అంటే ఈ మైనారిటీలందరూ కలిసి వస్తే వీళ్ళే మెజారిటీ కూడా అవుతారు. కాబట్టి మేము హిందువులము మెజారిటీ ఉన్నాం కనుక మేము చెప్పినట్టు మైనారిటీలందరూ కూడా మీరు మీ అభిప్రాయాలు మార్చుకోవాలా అని అట్లా సౌదీ తయారు కాలేదు. వాదన బలం చేతనో ఖడ్గం యొక్క బలం చేతనో మొత్తం మీద అందరూ ఒక విశ్వాసంలోకి వచ్చిన తర్వాత అది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అయిందన్నమాట. కాబట్టి అది వేరు ఇది వేరు. వీళ్ళు సౌదీ లాగా మేము హిందూ థియోక్రసీ కావాలి అనేది వీళ్ళ కళ నెరవేరదు. నెరవేరితే దేశంలో శాంతి ఉండదు, భద్రత ఉండదు, ప్రజలు సంతృప్తిగా ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ విదేశీ పెట్టుబడులు మోడీ గారు వచ్చినాక ఒక్కడు కూడా రాలేదు. అర్థమైపోయింది, భవిష్యత్తు లేదు. ఇక ఆసియా దేశాలలో అగ్రస్థానంలో ఉన్న కరెన్సీలు ఈ కువైటీ దీనార్ ఒకటి, రియాల్, ఇట్లా ఈ సౌదీ ఈ ఏషియన్ కంట్రీస్లో ఉండేటటువంటి టాప్ 10 కంట్రీస్ కరెన్సీస్లో ఒకప్పుడు ఇండియా ఉండేది. ఇప్పుడు ఆ 10 కంట్రీస్, టాప్ 10 కంట్రీస్ నుంచి ఇండియాను తీసేశారు. ఓకే. ఆసియా ఖండములో ఉన్నటువంటి బలమైనటువంటి కరెన్సీలో ఇప్పుడు రూపీ ఒకటి కాదు. ఇప్పుడు లేటెస్ట్గా అది జరిగింది. ఓకే. అది వీళ్ళు సాధించిన విజయం అన్నమాట. ఎందుకంటే విదేశీ మారకము ఎట్లా వస్తుంది వీళ్ళకు? ఏ దేశానికైనా మీ దేశ పౌరులు ఇక్కడికి వచ్చినా చేసినా ఇప్పుడు మీరు మీ మతాన్ని నమ్ముకోవడానికి వీలు లేదు. ఉంటే మా దేశమేమో మీ దేశంలోకి వచ్చి అక్కడ గుడులు అన్ని కట్టుకుంటారు. మా దేశ ప్రజలు వచ్చి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో కట్టుకుంటారు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం మీకు స్వాతంత్రం ఉండదని అంటే వాళ్ళు రారు. ఎందుకు వస్తారు? కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక దీన్ని రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాష్ట్రం, ఒక మతానికి సంబంధించి రాష్ట్రం అని వీళ్ళు ప్రకటిస్తే ఐక్యరాజ్య సమితి ప్రశ్నిస్తుంది, అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తుంది. ఒకవేళ మిగతా దేశాలందరూ కూడా అట్లయితే భారతదేశ పౌరులందరూ మీ దేశానికి వెళ్ళిపోమని పంపిస్తే అప్పుడు వీళ్ళు ఇంకా ఇరకాటంలో పడతారు. ఓకే.
కాబట్టి సమాజం ఎన్నో దశలను దాటుకుంటూ సంస్కరణ చేసుకుంటూ ఇప్పుడు ద బెస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ అండ్ బ్యూరోక్రసీ అండ్ రూలింగ్ ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము అతి ఉత్తమమైనది అనేది వచ్చింది. అది మన బాబాసాహెబ్ రాసిచ్చినటువంటి రాజ్యాంగం ఇంతవరకు 77 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు వీళ్ళు అది తీసేస్తాము అనేది వాళ్ళు కనుక నిజంగా అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశంలో శాంతి భద్రతలు ఉండవు. శ్రీలంక లాగా తయారైపోతుంది. ఓకే, బయట నుంచి ఏది కూడా రాదు. పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, దాన్ని బట్టి అన్నిటి ధరలు పెరిగిపోతాయి. ప్రజలు ఒప్పుకోరు దాన్ని. ఇప్పుడు దేశము ప్రశాంతంగా ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు ఉండదు. ఓకే, అప్పుడు అవతల ఉన్నటువంటి బయటి కంట్రీస్ అయినా ముస్లిం కంట్రీస్ లోని ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కొరకు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కొరకు బయట ఉన్నటువంటి దేశస్తులైన క్రిస్టియన్స్ ఏమైనా స్పందించే అవకాశం లేదా? 100% ఉన్నది. ఇప్పుడు ముస్లిమ్స్ క్రైస్తవులందరూ ఒకటవుతారు. ఒకటైన తర్వాత మాకు ప్రాథమిక హక్కులే ఈ దేశంలో లేవనే సంగతి ప్రకటిస్తారు. ఇప్పుడు ఎంతవరకు బ్యాన్ చేయగలుగుతారు వీరు? సోషల్ మీడియా ఉన్నది. ఆ మణిపూర్ దుండగానే ఒక 1 month పాటు వాళ్ళు ఆపినా సరే బయటపడింది కదా. బయటపడి నిజాన్ని చాలా కాలం దాచిపెట్టలేరు కనుక వీళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేయలేరు చాలా కాలం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చున్న కొమ్మనే వాళ్ళు నరుక్కున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు బాబాసాహెబ్ మనకి ఇచ్చినటువంటి అతి ఉన్నతమైన అద్భుతమైన రాజ్యాంగ ప్రకారంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మాకు ఈ రాజ్యాంగం వద్దనడం ఎట్లా ఉందంటే వాళ్ళు కూర్చున్న కొమ్మనే వాళ్ళు నరుక్కున్నట్టు. కాబట్టి అమ్మ పాలు త్రాగి అమ్మని గుద్దినట్టు ఒక సామెత ఉంది కదా, అట్లాగే చేస్తున్నారు. అయితే దేశ ప్రజలు ఒప్పుకోరు. వీళ్ళు హిందూ రాజ్యము అని అంటే ఇప్పుడు దానికి సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఫారిస్ట్ కంట్రీస్ కానీ ఇస్లామిక్ కంట్రీస్ కానీ దేశంలోనే ఉన్నటువంటి మైనారిటీస్ అందరూ కూడా తిరగబడతారు. మీరు అయోధ్యలో రామాలయం కట్టుకున్నారు, మీ ఇష్టదైవం మీరు ఆరాధించుకోండి, దానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ మిగతా ముస్లింలందరూ కూడా మీరు జై రామ్ శ్రీరామ్ అంటేనే మీరు ఇండియాలో ఉండాలి, లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళాలి అని అంటే ఎవరు ఒప్పుకోరు. అది ఆచరణ సాధ్యం కాదు. ఆచరణ వీళ్ళు బలవంతంగా పెడితే కనుక చాలా ఎదురు చూడనటువంటి అనూహ్యమైన ఉపద్రవాలు వస్తాయి. దేశం మొత్తాన్ని సైనిక బలంతో నడిపించాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు దేశ సరిహద్దుల్లో సైన్యం తక్కువైపోతుంది, విదేశీ సైన్యాలు చొరబాటు మొదలవుతుంది. కనుక దేశం అతలాకుతలం అల్లకల్లోలం అంతా సర్వనాశనం అయిపోతుంది. సేమ్ శ్రీలంక లాగా వాళ్ళు కూడా ధర్మం అని చెప్పి అట్లా దాన్ని అంతా తగలబడేటట్టు చేశారు. అది ఒక చిన్న నమూనా అన్నమాట శ్రీలంక. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది, ఎక్కడ కూడా ఏ సరుకు దొరకకపోతే ప్రజలే దొమ్మీలకు దిగి ఎక్కడ గోడౌన్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు లూటీలు చేసుకొని బియ్యాన్ని తీసుకెళ్ళిపోయి ఉన్నంతకాలం తిన్నారు. ఇటీవల జరిగినటువంటి విషయం, పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, రవాణా లేదు, అన్ని ధరలు పెరిగిపోయినాయి, రోడ్ల మీదకి వచ్చారు, దొమ్మీలు అల్లర్లైనవి. అది చిన్న దేశం. ఇంత పెద్ద ఉపఖండంలో అలా జరిగితే వీళ్ళు చేయడానికి వీళ్ళు తాతలు దిగి వచ్చినా సరే కంట్రోల్ చేయలేరు. కనుక అంత ఫూలిష్ స్టెప్ వాళ్ళు తీసుకోరని అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకున్నా సేమ్ ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, సిఏఏ ఫస్ట్ 4 years బ్యాక్ దాని బిల్ పాస్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎలాగా అన్నారు, అట్లాగే ఈ మార్పు కూడా వాళ్ళు ఆపాల్సి వస్తుంది. సిఏఏ సందర్భంగా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి గొడవ అయిపోయింది. అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ గొడవ అవుతుంది ఇప్పుడు దీనికి. తప్పకుండా అవుతుంది. దీనికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాల్సిందే అంటారా? అసలు తప్పదు అది. అది ఇప్పుడు నేను ఇట్లా జరగాలని ప్రేరేపించడం కాదు,
ఉమ్, ఆశించడం కాదు, అది తప్పకుండా న్యాచురల్ గా జరిగే సంగతి. అది ఒక పిల్లి ఉంది, ఉమ్, 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 పిల్లిని గదిలో వేసి కొడితే కాసేపు కుయ్యం కుయ్యం అని చెప్పి తప్పించుకుంటుంది. ఇక తప్పించుకునే దారి లేనప్పుడు ఎగబడుతుంది. ఉమ్, ప్రజలు అట్లా చేస్తారు. ఉమ్, ఉమ్, ప్రజలు పిల్లిలాగా ఎగబడకుండా ఉండడం కొరకే ఎటువంటి బేసిక్ రైట్స్ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని ఆలోచించి పెద్దలు ఇవి ఫండమెంటల్ రైట్స్ అని పెట్టారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావజాల ప్రకటన, వాళ్ళ మత విశ్వాసాలను మనం ఫ్రీగా వదిలితే తప్ప ఎవరు ప్రశాంతంగా ఉండరు. ఉమ్, ఇప్పుడు సౌదీలో ప్రశాంతంగా ఎందుకు ఉన్నారంటే ఉమ్, వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు అల్లాహు అక్బర్ అంటారు. ఆ, వాళ్ళకు క్లాష్ లేదు. ఓ, ఇక్కడ నీకు జై శ్రీరామ్ అనే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అల్లాహు అక్బర్ అనే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అవును, యేసు ప్రభే దేవుడు అనే వాళ్ళు మరికొన్ని కోట్ల మంది ఉన్నారు. కనుక వీళ్ళందరినీ బలిమికి నేను ఆ, ఆ, బలప్రయోగం చేత హిందువులను చేస్తాను అని అంటే అది ఆచరణలో చాలా అసంభవమైన విషయం. అయినా సరే వీళ్ళు తప్పకుండా చేయాలంటే చేస్తారు. వీళ్ళు ఉమ్, చేసిన తర్వాత మాత్రం దేశం పరిణామాలు చాలా ఘోరం. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఉమ్, అనేది నా అంచనా, అసెస్మెంట్. ఎందుకంటే అట్లా అన్ని దేశాల్లో జరిగింది. అవును, ఫండమెంటల్ రైట్స్ లేనప్పుడల్లా తిరుగుబాటు జరిగింది. ఉమ్, ఉమ్, కనుకనే ఫండమెంటల్ రైట్స్ ప్రజలకు ఇచ్చేసి తర్వాత నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూసుకోమని బాబాసాహెబ్ ఉమ్, మనకు రాజ్యాంగం రాసిచ్చారు. ఉమ్, కనుక నేను ఫండమెంటల్ రైట్స్ ఇవ్వను, కానీ నేను అధికార పీఠం మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ప్రజలు ఇప్పుడు పిల్లిలాగా కాసేపు ఊరుకుంటారు, తర్వాత మాత్రం ఒక తిరుగుబాటు అనేది వస్తుంది. ఉమ్.